హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాల్టి వీడియోలో కమ్మనైన పుల్లగా ఉండే టొమాటో పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్. మరి ఈ టొమాటో పులుసుని ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడైనా లేదా పుల్లగా ఏమైనా తినాలి అనిపించినప్పుడైనా ఈ పులుసుని చేసుకొని కడుపు నిండా తినేయచ్చు. ఈ టొమాటో గ్రేవీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 5 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నానండి. ఈ పులుసు కోసం టొమాటోస్ని తీసుకున్నప్పుడు మరీ దూరవి మరీ పచ్చివి కాకుండా కాస్త పండుగా ఉంటే పులుసు బాగుంటుందండి. చూడండి, నేను అన్నీ కూడా పండువి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రేట్ చేసి తీసుకోవాలి. ఒకవేళ మీకు గ్రేట్ చేయడం వీలు పడలేదు అనుకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని టొమాటో పులుసు పెట్టుకోవచ్చు. బట్ ఇలా గ్రేట్ చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది థిక్నెస్గా ఉంటుందండి. అంటే పులుసు అనేది గుజ్జుగా వస్తుందండి. గ్రేట్ చేసిన తర్వాత టొమాటో చివరన తొక్కని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, నేను అన్ని టొమాటోస్ని కూడా చక్కగా గ్రేట్ చేసి తీసుకున్నాను. చూడండి ఎంత గుజ్జుగా థిక్గా వచ్చిందో. సో దీనిని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన ఉంచుకోవాలి. మరోవైపు మరొక బౌల్ని పెట్టుకుని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక అరకప్పు దాకా హాట్ వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఈలోపు మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోప్స్ అన్ని ఒక్కో టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 15 మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని వీటన్నింటిని ఫ్రై చేయాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసి వేసుకోవాలండి. ఈ పోపు అంతా వేగిన తర్వాత 1 కప్పు వరకు ఆనియన్స్ని పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు ఆనియన్స్ని తీసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాం కనుక ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే 2 మినిట్స్ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి ఇవన్నీ మిక్స్ చేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా ఒక 60 to 70% వరకు ఫ్రై అవుతే సరిపోతుంది. సో చూడండి, నేను ఇక్కడ ఒక 70% వరకు ఆనియన్స్ను ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసేయాలండి. ఈ టొమాటో పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తున్నాను. 2 మినిట్స్కి ఈ గ్రేవీలోంచి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా కారాన్ని వేస్తున్నాను. మీరు మీ స్పైసీనెస్ చూసి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫుల్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకుని మరొక 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. మరొక 1 మినిట్ తర్వాత ఈ గ్రేవీలోంచి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గింజలు నారలు తీసేసి చింతపండు పులుసు మాత్రమే వేసుకోవాలండి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనం చింతపండు కూడా యాడ్ చేసాం కదా, ఎక్కువ పులుపు ఉంటుందేమో అనుకుంటారేమో, అలా ఏముండదండి. పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 3 to 4 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, నాకు ఒక 4 మినిట్స్కి గ్రేవీ అంతా చిక్కబడిపోయింది. మీకు ఈ టొమాటో పులుసు అనేది మరీ పల్చగా కావాలి అనుకుంటే కాస్త పల్చగా నీళ్ళగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. ఈ పులుసులోకి గరం మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, స్కిప్ చేయొద్దు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకా ఈ కర్రీకి మరింత రుచి పెంచడం కోసం 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని చేతిలో కాస్త నలిపి వేసుకుంటే ఆ రుచే వేరండి. పులుసులోకి కసూరి మేతి చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైన టొమాటో పులుసు రెడీ అయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ. నేను ఈ టొమాటో పులుసు రెసిపీని మిమ్మల్ని చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పులుసు అన్నంలోకైనా చపాతీలోకైనా అంత బాగుంటుంది. మరి చూసారు కదా రెసిపీ, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి రెసిపీ ఫస్ట్ మీకే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.